హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. ఇది వచ్చేసి సండే వ్లాగ్. చర్చ్కి బయలుదేరుతున్నాము. ముందు అయితే క్రిబ్ చర్చ్ బయట పెట్టేవారు. ఇప్పుడు ఎందుకో మరి లోపల పెట్టడం వలన మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అంత కన్వీనియంట్గా ఉండదు. మిగిలిన వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు కదా, ఆ టైంలో మనం వెళ్ళి ఇలా డిస్టర్బ్ చేయకూడదు. అందుకోసం అని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ చేసి నేను చిన్న క్లిప్ ఒకటి తీసుకున్నాను. ఇంకా చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ కూడా బయటే చేసేస్తున్నాము. ఇక్కడ వసంత్ భవన్లో టిఫిన్స్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా పల్లీ చట్నీ విత్ దోశ చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఇక్కడ ఫిల్టర్ కాఫీ ఇస్తారు మనకి, చాలా బాగుంటుంది. వసంత్కి అది చాలా బాగా నచ్చుతుంది. అందుకోసం కంపల్సరీగా ఇక్కడికి వచ్చాము అంటే టిఫిన్ అయ్యాక కాఫీ తప్పకుండా ఆర్డర్ పెడతాము. ఇక్కడైతే ఒక కాఫీ ఆర్డర్ పెట్టుకొని 1/2 చేసేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసి జ్యువెలరీ అంతా తీసేస్తున్నాను. ఈ హ్యాండ్కి నేను బ్రేస్లెట్లో పెట్టుకున్నాను కదా, అది యాక్చువల్గా బ్రేస్లెట్ కాదు, నెక్ పీస్. అది ఒకసారి లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. ఎక్కువగా నేను వేసుకోవట్లేదు, అందుకోసం అని చెప్పేసి ఇది నేను చేతికి ఒకసారి ట్రై చేద్దామని బ్రేస్లెట్లో పెట్టుకున్నాను. ఈ డ్రెస్కి అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో బయట చేసేసాం కాబట్టి ఇంకా లంచ్ కోసం నేను ప్రిపరేషన్ మొదలుపెట్టాను. సండే కదా, కంపల్సరీగా చికెన్ కానీ మటన్ కానీ ఉండాల్సిందే. సో ఈరోజు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను గ్రేవీ లాగా. అందుకోసం ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఒక 1 వీక్కి 2 వీక్స్కి సరిపడింది నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఉండదు కదా, అది లాస్ట్ వచ్చేసింది. ఇంకా నేను నెక్స్ట్ వీక్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ ముందుగా నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో దాన్ని కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా చికెన్ మసాలా యాడ్ చేస్తే చికెన్ గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా టేస్టీగా చాలా బాగా వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫిల్టర్ కాఫీ చేద్దామని చెప్పి ఫిల్టర్ రెడీ చేసి పెట్టుకున్నాను. అది ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది. మనం ఎన్ని అవర్స్ పెడితే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈవినింగ్కి ఒక 3 అవర్స్ అది ఫిల్టర్ బాగా అయిపోయింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాఫీ ప్రిపేర్ చేసి ముగ్గురికి 3 గ్లాసుల్లో సర్వ్ చేసేసాను. దీనికి పెద్ద ప్రొసీజర్ ఏమీ అవసరం లేదు. యాక్చువల్గా అయితే కాఫీ పౌడర్ వేసేసి అందులో ఫిల్టర్ ఉంటుంది కదా, అందులో హాట్ వాటర్ వేసేస్తే కింద జార్లోకి ఆ వేడి వలన అది ఫిల్టర్ అనేది లాగుతుంది. దానివలన మనకి కొంచెం కాఫీ అనేది డికాషన్ లాగా కలెక్ట్ అవుతుంది. దాన్ని మనం మిల్క్లో యాడ్ చేసేసి షుగర్ కావాలంటే షుగర్ వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే అది కాఫీ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కాకపోతే దీనికి మనకి ఆ ఫిల్టర్ జార్ అనేది ఉండాలి. ఇంకా ఫ్యామిలీలో గెట్ టుగెదర్ ఒకటి కజిన్స్ అందరూ కలిపి ప్లాన్ చేసుకున్నారు. సో అందుకోసం వెళ్తున్నాం కదా, కిడ్స్ కూడా చాలామంది వస్తున్నారు, అందరూ ఉంటారు కాబట్టి డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇంకా పట్టుకెళ్దామని పక్కన రిలయన్స్కి వచ్చాము. సో వాటిని కూడా మేము కలెక్ట్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము అక్కడ నుంచి. మేము
వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదు, మేమే ఫస్ట్ వెళ్ళామన్నమాట. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర క్రిబ్ చూసారా, ఎవ్రీ ఇయర్ చాలా బాగా పెద్దగా పెడతారు. సో అంతే, ఇంకా అందరూ వచ్చేసారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నైట్ అయితే. ఇంతేనండి వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.